భీష్ముని శపథం తర్వాత సత్యవతి కుమారులు రాజ్యపాలన చేశారు. కాని దురదృష్టవశాత్తు వారిలో ఒకరు విచిత్రవీర్యుడు వారసులు లేకుండానే మరణించాడు. హస్తినాపుర భవిష్యత్తు ప్రమాదంలో పడింది. రాజ్యానికి వారసులు లేకపోవడంతో సత్యవతి ఆశ్రమంలో నివసిస్తున్న వ్యాసమహర్షి సహాయం కోరింది. ఆయన ఆశీర్వాదం వల్ల ధృతరాష్ట్రుడు మరియు పాండువు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కావడంతో అతని తమ్ముడు పాండువు రాజు అయ్యాడు. కాని ఒక వేటలో శాపం కారణంగా పాండువు తన సింహాసనాన్ని వదిలి భార్యలతో అడవికి వెళ్లవలసి వచ్చింది. అడవిలో పాండువుకు కుంతీమాద్రితో 5 ధర్మవంతులైన కుమారులు జన్మించారు. వీరే పాండవులు. అదే సమయంలో హస్తినాపురంలో గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు, అతని భార్య గాంధారికి 100 కుమారులు జన్మించారు. వీరే కౌరవులు.